నా పేరు డాక్టర్ శైలేష్ కుమార్ గారికి. నేను వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ వారికోసిల్ ఎంబలైజేషన్. నా దగ్గర కామన్గా పేషెంట్ వారికోసిల్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్గా ఉంటారు. వారికోసిల్ ఎంబలైజ్ చేయించుకున్నా లేకుంటే వారికోసిల్ మైక్రో సర్జరీ చేయించుకున్నా. సో నేను ఈరోజు మీకు ఈ రెండిట్లో డిఫరెన్షియేషన్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ ఇద్దరు బోత్ ప్రొసీజర్స్ కూడా చెప్తాను. సో వారికోసిల్ మైక్రో సర్జరీ అంటే నేను మాట్లాడేది హై ఎండ్, అది సబ్ ఇంగ్వాయినల్ మైక్రోస్కోపిక్ యూజింగ్ ద హై ఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ కంపేర్ టు వారికోసిల్ ఎంబలైజేషన్. సో వారికోసిల్ ఎంబలైజేషన్లో మనం చేసే విధానం ఏంటంటే కాళ్ళ నరం నుంచి వెళ్ళేసి లోపల నుంచే ఇన్సైడ్ నుంచి మనం అక్కడ వెళ్ళేసి వీటిని క్లోజ్ చేసేసి బయటకు వస్తాం. ఇది ఏంటంటే ఇంటర్నల్ స్టిచెస్ లాగా. అదే సర్జరీలో అయితే వృషణాల పైన కట్ చేసి ఒక 2-3 సెంటీమీటర్ 2-3 స్టిచెస్ పడి మైక్రోస్కోపిక్ అయినా కానీ ఓల్డెన్ డేస్ లాగా సర్జరీ మనం చూసి చేసేది వాళ్ళు ఏంటంటే మైక్రోస్కోప్ కింద, హై ఎండ్ మైక్రోస్కోప్ కింద చూసి చేస్తారు. సో అల్టిమేట్లీ మనకు పడేది కట్టే ఎక్కడ కట్ అవుతుంది, ప్లస్ దాన్ని వెయిన్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు చేయాల్సింది. సో ఇది సర్జికలే, లేక మైక్రోస్కోప్ సర్జికలే, అది మైక్రోస్కోప్ కింద చూస్ చేస్తారు. అది ఎంబలైజేషన్ అంటే చిన్న నరం నుంచి సేమ్ లైక్ మనకి సలైన్ పెట్టే డ్రిప్ లాగా ఉంటుంది కదా, అక్కడ నుంచి లోపల నుంచి వెళ్ళి స్టిచెస్ వేసి లోపల నుంచి స్టిచ్, ఇంటర్నల్ స్టిచ్ అనుకోండి, కాయిల్ కానీ గ్లూ కానీ, ఇది బయట నుంచి స్టిచ్ సర్జికల్లో. సో రెండిట్లో మనం స్టిచ్ వేయాల్సిందే. ఎండ్ రిజల్ట్ రెండిట్లో సేమ్ లాగానే వస్తుంది, కానీ ఒకటేంటి కంప్లీట్గా నాన్ సర్జికల్, నో కట్స్, నో స్టిచెస్ ఎంబలైజేషన్లో. సర్జరీలో అయితే కట్ అయ్యి స్టిచెస్ పడతాయి. సో అక్కడ కట్ అయినప్పుడు ఎప్పుడైనా మీరు కలిసినప్పుడు కానీ ఆ ఫ్యూచర్లో కూడా స్కార్ పైన ఏమైనా ప్రెషర్ పడితే నొప్పి రావడం అలా జరగచ్చు. అదే ఎంబలైజేషన్ లోపల నుంచి ఉంటాయి. ఈ కాయిల్స్ కూడా ఆ బ్లడ్ క్లాట్ అక్కడ ఫామ్ అయిపోయి సాఫ్ట్ అయిపోయి అక్కడ యూజువల్లీ పర్మనెంట్గా స్టిక్ అయిపోతుంది. సో మూవ్ అయ్యే కూడా ఛాన్స్ ఆల్మోస్ట్ 0% ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కామన్గా మనం చూసేది ఎంబలైజింగ్ చేసిన తర్వాత మనం 1 అవర్లోనే డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్ టేబుల్ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా. అదే మైక్రోస్కోపీ సర్జరీ చేసిన తర్వాత 1 డే అన్న హాస్పిటల్లో ఉండాలి, డే కేర్ ప్రొసీజర్. ఇదైతే 1 అవర్లో మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా నెక్స్ట్ డే నుంచి మీరు అన్ని యాక్టివిటీస్ నార్మల్గా మీరు ముందు చేసే యాక్టివిటీస్ అన్ని సెకండ్ డే ఆల్మోస్ట్ నెక్స్ట్ డే నుంచి అన్ని చేయొచ్చు. అదే మైక్రోస్కోపీ సర్జరీలో 2-3 డేస్ అన్న కనీసం రెస్ట్ ఉండాల్సింది. ఇంకొకటి మెయిన్ డిఫరెన్షియేట్ ఏంటంటే ఇది చేసిన తర్వాత మనము సెక్స్ చేయొచ్చా లేకుంటే మనం పాల్గొనొచ్చా, ఇది కామన్గా డౌట్ ఉంటుంది పేషెంట్లకు. సో ఎంబలైజింగ్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్ కానీ ఇమీడియట్ 2-3 డేస్ తర్వాత మీరు నార్మల్గా సెక్స్ యాక్టివిటీస్ చేయొచ్చు. అదే వారికోసిల్ మైక్రోస్కోపిక్ సర్జరీ అయిన తర్వాత స్టిచెస్ వాడే వరకు 2 to 4 weeks వరకు యూజువల్లీ డాక్టర్స్ కలవద్దని చెప్తారు. ఎందుకంటే అక్కడ స్టిచెస్ ఉంటాయి, స్టిచెస్ ఊడిపోవచ్చు, లోకల్ బ్లీడింగ్ అవ్వచ్చు అని అలాంటి రిస్క్ ఉంటుంది. అదే ఎంబలైజేషన్లో అయితే అలాంటి ఏమీ రిస్క్ ఉండవు. ఇంకొకటి ఏంటంటే కాంప్లికేషన్స్ కూడా మనం లోపల నుంచి వెళ్తున్నాం, ఎంబలైజేషన్లో లోపల నుంచి చేస్తాం కాబట్టి ఎక్కడేమో వేరే ఆర్టరీస్ కానీ, వెయిన్స్ కానీ, నర్వ్స్ కానీ, ఆర్టరీస్ కానీ, లింఫాటిక్స్ కానీ, నర్వ్స్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఆల్మోస్ట్ 0% ఉంటుంది. అది సర్జరీలో మనం కట్ చేస్తాం కాబట్టి వెయిన్ని మనం ఆర్టరీస్ని కానీ, లింఫాటిక్స్ని నుంచి కానీ ప్లస్ నర్వ్స్ నుంచి సపరేట్గా ఐడెంటిఫై చేసి ఆ వెయిన్స్ని మనం కరెక్ట్గా క్లోజ్ చేయాలి. ఎందుకంటే వెయిన్స్ ఎప్పుడైనా కానీ మన శరీరంలో ఆర్టరీస్, వెయిన్స్, నర్వ్స్ ఇంకా లింఫాటిక్స్ ఇవి ఒక రన్ ఇన్ ఏ బంచ్, అంటే అవన్నీ పక్కకే ఉంటాయి. సో వారికోసిల్ అంటే మనకు తెలుసు, వారికోసిల్ అంటే సిరల ప్రాబ్లమ్. సో వెయిన్స్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆర్టరీస్ని సపరేట్ చేసి, లింఫాటిక్స్ని సపరేట్ చేసి, నర్వ్స్ని సపరేట్ చేసి మనం కరెక్ట్గా వెయిన్స్ని ఇక్కడ టై చేయాల్సింది, కుట్లు వేయాల్సింది. సో ఒకవేళ బై మిస్టేక్ సర్జన్ ఎక్స్పీరియన్స్ లేకుంటే వాళ్ళ దగ్గర హై ఎండ్ మైక్రోస్కోప్ లేకుంటే వాళ్ళ దగ్గర హై ఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ ఏమైనా ఆర్టరీస్ డ్యామేజ్ అవుతే అక్కడ టెస్టిస్ గ్యాంగ్రీన్ అయ్యి టెస్టిస్ పర్మనెంట్గా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ లింఫాటిక్స్ డ్యామేజ్ అయినా కానీ హైడ్రోసిల్ అంటాం కదా, వాటర్ బ్యాగ్ లాగా హాస్పిటల్లో హైడ్రోసిల్ తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నర్వ్ని డ్యామేజ్ అవుతే అక్కడ ఇరిటేషన్ కానీ సెన్సేషన్ లాస్ అయ్యే ఛాన్స్ కూడా స్క్రోటం పైన ఉంటుంది. సో ఇవన్నీ రిస్క్ సర్జరీలో ఉంది, ఎందుకంటే మనం అక్కడ కట్ చేస్తాం కాబట్టి. అదే ఎంబలైజేషన్లో మనం ఎక్కడేం కట్ చేయము, కాల్ నరం నుంచి వెయిన్ నుంచి లోపల నుంచి వెళ్తున్నాం, లోపల నుంచి స్టిచ్ చేసి కాయిల్ వేసి కానీ గ్లూ వేసి మనం లోపల నుంచి బయటకు వచ్చేస్తున్నాం కాబట్టి వెయిన్ నుంచి బయట రాము కాబట్టి ఆర్టరీస్ కానీ, లింఫాటిక్స్ కానీ, నర్వ్స్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సే లేదు. సో ఇది దీనికి ఎంబలైజేషన్ది అడ్వాంటేజ్. అదే మనం చూస్తుంటే ఎంబలైజేషన్ ఇది గ్రేడ్ 2 నుంచి
గ్రేడ్ 2 నుంచి 3, 4, 5 హై గ్రేడ్లో కూడా చేయొచ్చు. అదే వారికోసిల్ సర్జరీ కూడా అన్ని గ్రేడ్లలో చేయొచ్చు. కాస్ట్ యూజువల్లీ చూస్తుంటే ఎంబోలైజేషన్ కానీ మైక్రోస్కోపిక్ సర్జరీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కొద్దిగా డిఫరెన్షియేట్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ నంబర్ ఆఫ్ కాయిల్స్. మనం కాయిల్స్ ఎన్ని వాడుతున్నాం, బ్లూ ఎన్ని వాడుతున్నాం, రైట్ సైడ్ చేస్తున్నామా, బోత్ సైడ్ చేస్తున్నామా, కొద్దిగా డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ ఆల్మోస్ట్ కాస్ట్ కూడా మేజర్ హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ ఇద్దరు కూడా సేమ్ గానే ఉంటారు. మీరు మీ రిపోర్ట్స్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. నేను చూసి దాన్ని స్టడీ చేసి మీకు మీ కండిషన్లో మీ పర్టికులర్ పేషెంట్స్కు ఏ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది, మెడికేషన్సా, సర్జరీయా, మైక్రో సర్జరీయా, ఎంబోలైజేషనా, నేను దానికి కరెక్ట్గా ఒపీనియన్ ఇస్తాను. కావాల్సి ఉంటే ఒకసారి మీరు వచ్చి నన్ను పర్సనల్గా కలవచ్చు. నేను పర్సనల్గా మీకు టోటల్ స్కానింగ్ చేసి చూసి మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్, ఒకవేళ గ్రేడింగ్ కూడా బయట కొన్నిసార్లు హయ్యర్ గ్రేడింగ్ కానీ లోవర్ గ్రేడింగ్ కానీ ఇట్లా తప్పు గ్రేడింగ్ కూడా అల్ట్రాసౌండ్లో ఉంటుంది. సో కరెక్ట్గా మనం అల్ట్రాసౌండ్ చేసి చూసి మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఏదో దాని గురించి ఒపీనియన్ ఇస్తాను.